రాత్రి పగలు తిరుగుకుంటూ తెలంగాణ మా ఆకాంక్ష, తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసినటువంటి వ్యక్తులు మేము. అదేవిధంగా నా మీద ఎన్నో కేసులు అయినాయి. రాత్రి పడుకున్నటువంటి సమయంలో కూడా పోలీసులు వచ్చి నిర్బంధం చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇదేం అన్యాయం అని అడిగితే తెలంగాణ కోసం ఎవరైనా పోరాటం చేస్తే వాళ్ళకి శిక్ష తప్పదని ఒక రకంగా మమ్మల్ని హెచ్చరించడం జరిగింది. ఆ రోజు కండువలను, జెండాలను హేళన చేసినటువంటి వ్యక్తులు మరి కండువాలు కప్పుకొని కద్దరు బట్టలు వేసుకొని ఇవాళ అనేక రకంగా కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు తెలంగాణ ఉద్యమంలో ఎవరు కూడా పాల్గొనలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అమరవీరులకు ఎంతోమందికి అన్యాయం జరిగినటువంటి సందర్భం. కావున దయచేసి మేము ఒకటే కోరుకున్నాం, తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అయితే కేసులు అయినాయో వారందరికీ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ 2 గుంటల భూమి ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఉద్యోగాలలో కానివ్వండి, రాజకీయాలలో కానివ్వండి, ఎక్కడ కానీ వారికి చేయుతనిచ్చినట్లయితే మేము అందరం సంతోషపడతామని. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర పోషించింది విద్యార్థులే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు విద్యార్థులుగా ఉద్యమాలలో పాల్గొని కేసులు పడ్డం, అదేవిధంగా జైళ్ళకు పోయినాం. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం అనేది జైళ్ళకు పోయిన వారికి, మన కేసులు అయిన వారికి కూడా మేము ఆదుకుంటాం అదే అని చెప్పడం జరిగింది. 10 సంవత్సరాల కాలంలో ఏ ఉద్యమకారునికి న్యాయం చేసిన పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ నిధులు కేటాయించగా మన యూనివర్సిటీలను క్షీణించే విధంగా చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వము మనకు నిధులు కేటాయించి భారతదేశంలోనే మన యూనివర్సిటీలలో గొప్పగా మన మెరుగైన విద్య అందించి మన మొదటి స్థానంలో తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ అంటేనే పోరాటాల పురిటిగడ్డ, అన్యాయాన్ని సహించని నేల ఇది. అలాగే అక్రమాలపై తిరగబడిన గడ్డ ఇది. ప్రజలు ఏ విధంగానైతే ఉద్యమ కళ సాకారమైందా కాదనేది ఆనాడు ఆశించినటువంటి ఫలితానికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలే ఒక తార్కాణంగా మనం భావించవచ్చు. ఉద్యమాల సందర్భంగా జరిగిన కేసులను కూడా అందరికీ మాఫీ చేయలేదు. రెండవది ఏమిటంటే ఉద్యమకారులకు మేము సహకరిస్తాం అని చెప్తున్న ప్రభుత్వం జైలుకు పోతేనే ఆ సహాయం దొరుకుతుందని చెప్తున్నారు. కానీ జైలుకు పోకుండా సాదాసీదాగా నెలల తరబడి పోరాడినటువంటి అనేక మంది వీరులు, త్యాగదనులు తెలంగాణలో ఉన్నారు. సకల జనుల సబ్బండ వర్గాల పోరాటానికి ఇది నిదర్శనం. సకల జనుల సబ్బండ వర్గాల పోరాటానికి ప్రతిఫలంగా మనం భావించవచ్చు. అందుకని ఇప్పటికైనా సరే అమరవీరుల బలిదానాన్ని మనం గమనించి తప్పనిసరిగా తెలంగాణ రైతులు, కూలీలు, కార్మికులు అందరికీ సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక హక్కులు, సౌకర్యాలు, సంక్షేమ